वारंगल जिला पुजारी राजेंद्र प्रत ने कहा कि जो कोई भी अनाष्टमी व्रत को भक्ति पूर्वक करेगा उसे अपने पापों से छुटकारा मिलेगा और अष्ट ऐश्वर्य का आशीर्वाद मिलेगा। वारंगल शहर के दत्त क्षेत्र में अष्टमी के दिन भक्तों ने भक्ति पूर्वक पूजा की और देवी से प्रार्थना की कि वो अपनी इच्छाओं को पूरा करने के लिए उन पर दया करे। इस अवसर पर बोलते हुए पुजारी राजेंद्र प्रसाद ने कहा कि जो लोग श्रद्धा भाव से अम्मा की पूजा करते हैं उन्हें अनागमता का आशीर्वाद मिलता है। तेलंगाना वरंगल भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। గత 40 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుండి ఇక్కడ సామూహికంగా శ్రీ అనఘాష్టమి వ్రతం చేస్తున్నారు. ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశము పురాణ ప్రకారంగా తీసుకున్నట్టయితే దత్తాత్రేయుడు చెప్తారేంటంటే మనిషి యొక్క సమస్తమైన కష్టాలు బాధలకు అన్నిటి కూడా మూలకాలు వాడు తెలిసి చేసినటువంటి అనేకమైన పాపాలు, దాని మూలమైనటువంటి గుణాలు దుర్గుణాలు త్వరలో ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి కూడా క్రమక్రమంగా కూడా నాశనం చేసి తీసివేసి వాడిని పరిశుద్ధిని చేయాలి. ఆ పరిశుద్ధత రావడాన్ని అనగుడు అంటే పవిత్ర పరిశుద్ధిని చేసేవాడు, మనల్ని పవిత్రం చేసేవాడు. అఘము అంటే పాపం, ఆ పాపాన్ని తొలగించి అనగులను చేసేటువంటి మహాశక్తివంతమైన వ్రతం కలియుగంలో ఆచరించినట్టయితే ఒక అశ్వమేధయాగం సిద్ధిస్తుందయ్యా. ఈ వ్రతాన్ని మార్గశీర్ష మాసంలో బహుళాష్టమి నాడు ఇచ్చారు దత్తాత్రేయ స్వామి. అంటే వచ్చే నెల మార్గశీర్ష మాసం విష్ణు స్వరూపం. ఆనాడు 13వ తారీఖు నాడు దత్తాత్రేయ స్వామి వారు అవతరించినటువంటి రోజు, కానీ దత్తాత్రేయ జయంతి అని మనం తెలుసుకుంటాం. ఆ పౌర్ణమి నాడు దత్తాత్రేయ హోమము 9:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మూల విరాట్కు తైలాభిషేకం భక్తులందరూ కూడా విశేషంగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని వేలాది మంది భక్తులు వస్తారు. అన్నదాన సహితంగా జరుగుతుంది. ఇది 13వ తారీఖు నాడు ఆదివారం జరుగుతుంది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత 23వ తారీఖు నాడు సోమవారం నాడు ఈ అనఘావ్రతం ఇచ్చినటువంటి యొక్క రోజు మనకు బహుళాష్టమి అనుకున్నాం కదా, ఆ రోజు వస్తుంది. ఆ రోజు నాడు సుమారు 2000 మంది